ఈరోజు మనం చూపించబోతున్నది ఒక కార్యక్రమం కాదు. ఇది ఆకలి, బాధ, ఒంటరితనం మధ్య మానవత్వం ఎలా నిలబడిందో మన సమాజంలో రోజు మన కళ్ళ ముందు కనిపించని అనేక కుటుంబాలున్నాయి. వాళ్ళ ఇళ్లల్లో ఆశలు మౌనంగా మారిపోయాయి. ఆ కుటుంబాలకి కుటుంబ పెద్దలే పక్షవాతంతోనూ ప్రమాదాల బారిన పడి లేదా మరే కారణాల వల్ల అయినా పూర్తిగా బెడ్ రిడన్ పరిస్థితిలో జీవితం గడుపుతున్నారు. వాళ్ళు పని చేయలేరు, నడవలేరు, కొందరు మాట్లాడలేని పరిస్థితిలో కూడా ఉన్నారు. అలాంటి కుటుంబాల్లో ఒకరోజు భోజనం కూడా ఒక పెద్ద ప్రశ్నగా మారుతుంది. అలాంటి కుటుంబాల కోసం మదర్ తెరేసా ఫౌండేషన్ 2013 సంవత్సరం నుండి ఒక చిన్న ప్రయత్నం చేసింది. ఈ రేషన్ కిట్లు సరాసరి ఎక్కడో ప్యాక్ కాలేదు. ఈ కిట్లలో ఉన్న ప్రతి వస్తువులో చిన్న మనసు, ప్రేమ దాగుంది. ఈ రేషన్ కిట్ల ప్యాకింగ్ మొత్తం బ్లెస్ బ్రెయిన్ హోమ్లో జరిగింది. ఈ హోమ్ మదర్ తెరేసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఒక అనాథాశ్రమం. అక్కడున్న పిల్లలు వాళ్ళు కూడా ఈ సమాజంలో బాధల నుండి వచ్చిన వాళ్ళే. కానీ ఈరోజు వాళ్ళ ముఖాల్లో బాధలే. చిత్త ఆరోగ్యరాణి గారి పర్యవేక్షణలో రేషన్ కిట్లు ప్యాక్ చేస్తూ ఆ పిల్లల కళ్ళల్లో ఒక ప్రత్యేకమైన ఉత్సాహం కనిపించింది. ఇవి ఎవరికో ఉపయోగపడతాయి అనే భావన వాళ్ళను ఇంకా ఉత్సాహంగా పనిచేసేలా చేసింది. ఒక్కో ప్యాకెట్ పెట్టేటప్పుడు వాళ్ళు నవ్వారు. ఒక్కో వస్తువు సర్దేటప్పుడు వాళ్ళు సంతోషపడ్డారు. సాయం చేయడం ఎంత గొప్ప అనుభూతో. ఈ పిల్లల చేతుల్లో ప్యాక్ అయిన ఈ రేషన్ కిట్లు కేవలం సరుకులు కాదు, అవి ఆశతో నింపబడిన సంచులు. ప్యాకింగ్ పూర్తయ్యాక మదర్ తెరేసా ఫౌండేషన్ వాలంటీర్లు మరియు ఫౌండేషన్ చైర్మన్ చిత్తా రవిప్రకాష్ రెడ్డి గారు కలిసి ఈ రేషన్ కిట్లను బెనిఫిషరీల వద్దకు తీసుకెళ్లారు. ఒక్కో ఇంటికి వెళ్ళినప్పుడు అది ఒక ఇంటి సందర్శన కాదు, అది ఒక పెరాలసిస్తో 10 ఏళ్లుగా బెడ్ మీద ఉన్న కుటుంబ పెద్దలు, చలనం లేని శరీరాలు, కానీ కళ్ళలో మాత్రం జీవించాలనే ఆశ ఇంకా ఉంది. చైర్మన్ గారు ఒక్కో బెనిఫిషరీ దగ్గర వాళ్ళ పరిస్థితిని తెలుసుకున్నారు, వాళ్ళ బాధ విన్నారు. ఎన్నో ఏళ్లగా తమ సంస్థ అందిస్తున్న సహాయంతో వాళ్ళ జీవితం ఎలా సాగుతుందో మనస్ఫూర్తిగా అర్థం చేసుకున్నారు. ఇది ఒక ఫోటో కోసం కాదు, ఒక వీడియో కోసం కాదు, ఇది మనిషిని అర్థం చేసుకునే ప్రయత్నం. ఈ కార్యక్రమంలో బెనిఫిషరీలు ఎవరంటే సాధారణ కుటుంబాలు కాదు, వీళ్ళే ఇళ్లకు ఆధారమైన వ్యక్తులు. కానీ ఈరోజు వాళ్ళే ఇతరుల సహాయంపై ఆధారపడవలసి వచ్చిన వాళ్ళు. రేషన్ కిట్లు అందుకున్నప్పుడు వాళ్ళ ముఖాల్లో డబ్బు చూసిన ఆనందం లేదు, కానీ మాకు ఎవరో ఉన్నారు అనే నమ్మకం కనిపించింది. మదర్ తెరేసా ఫౌండేషన్ నమ్మేది ఒకటే, సాయం అంటే ఒకరోజు సరుకులు ఇవ్వడం కాదు, ఒకరోజు ఆకలి తీర్చడం కాదు. సాయం అంటే వాళ్ళు ఒంటరిగా లేరు అని ధైర్యం చెప్పడం. కానీ ఈ అడుగు ఎవరికో ఈరోజు భరోసా అయింది, ఎవరికో ఈరోజు ఊరట అయింది. ఈ సేవా కార్యక్రమంలో కొన్ని సంవత్సరాలుగా పాల్గొన్న ప్రతి వాలంటీర్కు, బ్లెస్ బ్రెయిన్ హోమ్లో ఉత్సాహంగా సహకరించిన ప్రతి చిన్నారికి మరియు ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి దాతల మనసుకి మదర్ తెరేసా ఫౌండేషన్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతోంది. ఈ ప్రయాణం ఇక్కడితో ఆగదు. ఆకలి ఉన్నంత వరకు, బాధ ఉన్నంత వరకు. ఇదే మదర్ తెరేసా ఫౌండేషన్ ఆశయం. ఇదే మన సేవ, ఇదే మన మానవత్వం. మీ చిన్న సహాయం బ్రతుకు మీద ఆశ ఉన్నవారికి భోజనం అవుతుంది, ఒక కుటుంబానికి భరోసా అవుతుంది. మదర్ తెరేసా ఫౌండేషన్ నమ్మేది ఇదే. సేవ అనేది ఒకసారి చేసే పని కాదు, అది నిరంతరం కొనసాగాల్సిన బాధ్యత. మీరు కూడా ఈ సేవలో భాగస్వామ్యులు కావచ్చు. విరాళంగా ఇచ్చే మీ సహాయం ద్వారా ఇంకా ఎక్కువ కుటుంబాలకు ఆహారం అందించవచ్చు. మీరు చేసిన ప్రతి విరాళం నేరుగా బెనిఫిషియర్ల జీవితాలను స్పర్శిస్తుంది. ఈ సేవా ప్రయాణం ఎక్కువ రోజులు నడవాలంటే మీ సహకారం మాకు ఎంతో అవసరం. మానవత్వానికి చేతులు కలపండి. ఆకలి మీద విజయం సాధిద్దాం, సేవను కొనసాగిద్దాం. మదర్ తెరేసా ఫౌండేషన్ మీ సహకారాన్ని హృదయపూర్వకంగా కోరుతుంది. మదర్ తెరేసా ఫౌండేషన్ తరపున ప్రతి నెల మేము మా హోమ్లో ఉన్నటువంటి పిల్లల సహాయంతో మంచానంలో ఉండి ఇంటి పెద్ద వికలాంగులు కానీ, పక్షవాతం కానీ అలా వచ్చి పనికి వెళ్ళలేక అలా ఉన్న వాళ్లకు మేము దినుసులు ఇస్తూ ఉంటాము. వాటిల్ని ఇక్కడ ఉన్నటువంటి మా పిల్లల సహాయంతో ప్రతి నెల 30-31వ తేదీన మేము ఈ విధంగా అన్ని సరుకులన్నీ కట్టి కిట్స్ తయారు చేసి ప్రతి నెల 1వ తేదీ నుంచి 5వ తేదీ లోపల వాళ్ళకు సరఫరా చేస్తూ ఉంటాము. ఇటువంటి మహోత్తరమైనటువంటి కార్యాన్ని మేము ఇంకా చెయ్యాలని
చేస్తూ ఉండాలని, మాకు ఆ దేవుడు అండదండలు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఉన్నాం.